ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాపై జనసేన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ను జనసేన విడుదల చేసింది. జనసేనకు 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలను టీడీపీ కేటాయించిన విషయం తెలిసిందే. తమకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో గత నెలలో జనసేన 5 స్థానాలను ప్రకటించింది. ఇంకా 19 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను జనసేన ప్రకటించాల్సి ఉంది. 3 ఎంపీ స్థానాల్లో భాగంగా కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి స్థానాల నుంచి పోటీకి తమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అనకాపల్లి నుంచి సోదరుడు నాగబాబును బరిలోకి దించాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు నాగబాబు స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సిద్దమవుతున్నారు. అయితే టీడీపీ సీట్ల ఖరారు తర్వాత ఉమ్మడి విశాఖలో సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో పవన్ తన నిర్ణయం మార్చుకున్నట్టు సమాచారం. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగబాబు చేసిన సమీక్షలకు మాజీ ఎంపీ, మాజీ మంత్రి కొణతాలను ఆహ్వానించలేదు. అది పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో కొణతాలకు అనకాపల్లి అసెంబ్లీ స్థానం కేటాయిస్తూ తొలి జాబితాలోనే సీటు ప్రకటించారు. ప్రతి సీటు కీలకంగా మారుతున్న వేళ నాగబాబుకు అనకాపల్లి ఎంపీ పరిధిలో సమీకరణాలకు సహకరించడం లేదని పవన్ గుర్తించారు. ఫలితంగా నాగబాబును మరో చోటకు మార్పు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నాగబాబు కంటే బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. దీంతో ఇప్పుడు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది.